మనకి అసలు అంటే ప్రాబ్లం ఉన్నట్టు, నెగిటివ్ వస్తే ప్రాబ్లం లేనట్టు. ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది ఈ రికార్డులో ఉంటే మన దగ్గర. ప్రాబ్లం లేదనుకో, సమస్య అంతా ఏం లేదనుకో, ఈ రిపోర్ట్ జాగ్రత్తగా దాచుకుంటాం. మనకు ధైర్యం వస్తుంది, నా భూమికి ఏం సమస్య లేదు. రేపు పొద్దున ఎవరైనా మీకు సమస్య క్రియేట్ చేయాలని చూసినా, మీ భూమి ఎవరైనా తీసుకోవాలని చూసినా ఈ రికార్డు చూపించుకోవచ్చు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఈ భూమి నాది అని. ఒకవేళ సమస్య ఉందని తెలిసిందనుకో, ఇలాంటి అధికారులు ఉన్నారు, సమస్య పరిష్కారం చేస్తారు. సో ఇంత అమోఘమైన కార్యక్రమం మీకు ఈ రోజున చాలా చిన్న కార్యక్రమం కనపడవచ్చు. ఏదో ఒక అరగంట పాటు మీరు ఊళ్ళో తిరిగారు, ప్లే కార్డులు పట్టుకున్నారు, ఆడియో వచ్చాడు, 4 పాస్బుక్లు ఇచ్చారు, వెళ్ళిపోయారని సింపుల్గా కనపడవచ్చు. ఇంకొక సంవత్సరం తర్వాత కనుక మీరు చూడండి, ఒక చారిత్రాత్మకమైన పనికి మీరు ఇక్కడ మూలస్తంభం వేశారు, ఇక్కడ మూలరాయి వేశారు, మీరు దానికి పునాది వేశారు. సో ఒక సంవత్సరం 2 సంవత్సరాలలో మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇలాంటి రికార్డు రావాలని ఆశిస్తూ, రాష్ట్రంలో ఉన్న మహిళల భూమి సమస్యలన్నీ తీరాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం తీసుకోవడానికి ముందుకు వచ్చిన ఆర్డీఓ గారికి, అలాగే ఈ తహసీల్దార్ గారికి, వాళ్ళ అధికారులందరికీ, రెవెన్యూ అధికారులు, మనందరికీ ఒక అపోహ ఏంటంటే, నమ్మకం ఏంటంటే, రెవెన్యూ అధికారులు అంటే మనం ఎంతో కష్టపడితే కానీ వాళ్ళు కలవరు, ఇంకెంతో కష్టం అయితే కానీ మనకి రికార్డులు ఇవ్వరు, ఇంక ನಾವು 100 సార్లు తిరిగితే కానీ మన పిటిషన్ తీసుకోరు అనే ఒక ప్రగాఢమైన నమ్మకం మనకు వచ్చేసింది. అలాంటిది రెవెన్యూ అధికారులే మన గ్రామానికి ఈ అతి కొద్ది కాలంలో ఇన్నిసార్లు వచ్చి మేమే సమస్య తీరుస్తామని రావటం ఇది చాలా గొప్ప విషయం. ఈ ఎఫర్ట్ పెట్టినందుకు విఆర్ఓ దగ్గర నుంచి మొదలు పెడితే రెవెన్యూ అధికారులు అందరూ, తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళు చేశారు కాబట్టి ఈ ప్రోగ్రాం నడుస్తుంది. రేపొద్దున రాష్ట్రం అంతటా కూడా ఇలాంటి పని జరగాలంటే రెవెన్యూ యంత్రాంగం ముందుకు రావాలి. సో ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తర్వాత జరగబోయే కార్యక్రమం ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ కోరుతూ ధన్యవాదాలు మీ అందరికీ. సిద్ధం ఆనంద ఎవరు ఆనంద్ ఉన్నారా? ఆనందం లేరా? ఏదో చేసి వచ్చి వేరే రోజు రాయించుకుంటారు. అమ్మ కొంచెం అడ్జర్ కదా, ఎవరిని అటు జరగమ్మా.